హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా ఫ్యామిలీతో కలిసి ద్వారకా తిరుమల వెళ్తున్నాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి మేము ఎప్పుడు వెళ్ళినా అన్‌ప్లాన్డ్‌గా సడన్‌గా జరిగిపోతూ ఉంటాయి. మా మమ్మీ ఏమో వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు, నేనేమో శివ భక్తురాలిని. మా ఇద్దరి కాంబినేషన్ భలేగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ద్వారకా తిరుమల అనే పేరు ఎందుకొచ్చింది అండ్ టెంపుల్ హిస్టరీ ఏంటి నాకు తెలిసింది నేను షేర్ చేసుకుంటుంటాను. లెట్స్ గో టు ద వీడియో. పూర్వం ద్వారకుడు అనే ముని ఘోరమైన తపస్సు చేశారంట విష్ణుమూర్తి దర్శనం కోసం. ఆ తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ఇక్కడ ఆయనకి వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యారు. అందుకనే ఈ ప్లేస్‌కి ద్వారకా తిరుపతి అనే పేరొచ్చింది. ఇంకా దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. భక్తులు ఎవరైనా పెద్ద తిరుపతికి వెళ్లి మొక్కులు తీర్చుకోలేని పక్షాన ఇక్కడ తీర్చుకుంటారు. ఇక్కడ ఇంకొక మిస్టరీ ఉంది. పెద్ద తిరుపతిలో మొక్కుకొని ఇక్కడైనా తీర్చుకోవచ్చు కానీ, ఇక్కడ మొక్కుకొని పెద్ద తిరుపతిలో తీర్చుకుంటే ఈ స్వామి ఒప్పుకోరంట. ఈ స్వామి ఓన్లీ సగభాగమే పైకొచ్చిందంట. పాదాలు కనిపించవు. పాదాలకి వేరే హిస్టరీ ఉంది. అందుకని భక్తులకి పాదాలు కూడా అందాలి ఆ దర్శనం అని చెప్పేసి ఇంకొక వెంకటేశ్వర స్వామి ప్రతిమని వెనకమాల పెట్టారు. ఇక్కడ మాత్రమే 2 విధాలుగా వెంకటేశ్వర స్వామి మనకు కనిపిస్తారు. ఇంకా మా మమ్మీ డాడీ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి వచ్చారు. ఇక్కడ మనం బయట చెప్పులు పెట్టుకోవచ్చు. ₹5 తీసుకున్నారు ఒక్కొక్క పెయిర్ ఆఫ్ చెప్పులకి. ఇంకా మేము అక్కడ టోకెన్ తీసుకుని తర్వాత ఇక్కడ మనం హెయిర్ కట్ ఇవ్వాలన్నా, గుండు ఇవ్వాలన్నా ఏదైనా సరే ₹25 టికెట్. మమ్మీ డాడీ ఎళ్లి ఇలా చేసేలోపు ఇక్కడున్న వ్యూస్ అన్నీ చూస్తూ ఆ హిస్టరీ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ దగ్గరలో కుంకులమ్మ తల్లి, శివయ్యది చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ దర్శించాల్సిన టెంపుల్స్ లిస్ట్, ఆ హిస్టరీ మొత్తం వేరే వీడియోలో చూద్దాము. మేమైతే దర్శనంకి ఒక 1 అవర్ ముందే వచ్చేసాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు దర్శనం జరుగుతూనే ఉంటుంది. 5:30 నుంచి 7 వరకు బ్రేక్ ఇస్తారు. 7 తర్వాత నుంచి 9 వరకు మళ్ళీ దర్శనం ఉంటుంది. మేము రాత్రి 7 కల్లా దర్శనం చేసుకోవడానికి లైన్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేమైతే ₹200 లైన్‌లో వెళ్ళాము. ₹100 ఉచిత దర్శనం, వీఐపీ దర్శనం కూడా ఉంటాయి. మేము లోపలికెళ్ళేటప్పటికి సన్నని తుప్పర మొదలైంది. ఉరుములొచ్చాయి. ఎందుకో వెంకటేశ్వర స్వామి దర్శనం బయటనే కల్పిస్తున్నారేమో అన్నంత ఆనందం కలిగింది. అనుకోకుండా వచ్చి దర్శనం బాగా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! టెంపుల్స్‌కెళ్ళినప్పుడు ఇలా నామం బొట్లు పెట్టుకోవడం మ్యాండేటరీ మా అందరికీ. మా మమ్మీ డాడీతో కలిసి ఇలా ఫస్ట్ టైమ్ మా హస్బెండ్, నేను డివోషనల్ ట్రిప్‌కి రావడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా నామం ఇవన్నీ పెట్టించుకున్న తర్వాత దర్శనానికి మేము బయలుదేరిపోయాము. మాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా టైం ఉందన్నమాట. ఇంకా ఈ గోపురాలు అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. మనం అనుకోగానే దేవుడి దర్శనం దక్కితే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా! మా మమ్మీ అయితే ఇప్పుడు ఆ స్టేట్‌లోనే ఉన్నారనమాట. ఇంకా మా డాడీ కూడా ఉండడం, మేమందరం కలిసి వెళ్ళడం ఆమెకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము ఇక్కడికి కూర్చొని కొంచెం వీడియోస్, ఫొటోస్ తీసుకుని స్వామి చరిత్ర గురించి, ఇంకా ఆ రోజు యోగిని ఏకాదశి అవ్వడం వల్ల ఆ ఏకాదశి గురించి మా మమ్మీ మాకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే నాకు ఫరెవర్ ఫేవరెట్ అయిపోయింది. పీస్‌ఫుల్‌గా కూర్చున్నాము. ఇంకా 7కి మేము దర్శనానికి లోపలికెళ్తే 7:25 కల్లా మాకు దర్శనం అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టేసుకొని, ప్రసాదం తీసుకొని బయటకొచ్చేసాము. దర్శనం దగ్గర నుంచి బయటకొచ్చేసాక పైకెళ్తే మనకి కొండ మీద ఉచిత భోజనం కూడా ఉంటుంది. టోకెన్స్ ఇచ్చి భోజనం పెడతారు. అది ఓన్లీ 10 వరకే ఓపెన్‌లో ఉంటుంది. సో, ముందే ఉన్నవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా భోజనాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. స్వామివారి అన్నప్రసాదం కదా! మేము ఆ టోకెన్స్ తీసుకొని భోజనం చేసి ఇంకా ప్రశాంతంగా ఇంటికి తిరిగొచ్చేసాము. మీరు కావాలంటే స్టే చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్‌లో చెప్పండి. గోవిందా గోవింద. బాయ్. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.